సో ఒక డయాగ్రామ్ ఇచ్చేసి దానిలో ఉన్న ట్రయాంగిల్స్ కౌంట్ చేయమంటే డిఫరెంట్ మోడల్ ప్రాబ్లమ్స్ చూసాము. ఒకవేళ ఇలా కూడా అడగొచ్చు కదా. సో మనకి ఇలా ఇచ్చేసి దీనిలో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి అన్నారనుకోండి, ఈజీగా చెప్పేస్తాం 2 అని. ఒకవేళ ఇలా ఇచ్చేస్తే నేను ఇప్పుడైతే దీంట్లో 8 అంటున్నాను. సో దీంట్లో 2, దీనిలో అయితే 8 ట్రయాంగిల్స్, దీనిలో వచ్చేసి 12, దీనిలో వచ్చేసి 16. నేను జస్ట్ చూడగానే చెప్పాను. ఎలా చెప్పాను అనేది మీకు కూడా తెలియాలి కదా. ఓకే. సో అంటే మనం నార్మల్గా కౌంట్ చేసుకోవచ్చు, బట్ నార్మల్గా కౌంట్ చేస్తే టైం పడుతుంది కదా. సో అందుకని చెప్పేసి నేను మీకు నార్మల్గా చూపిస్తాను, అట్ ద సేమ్ టైం షార్ట్ కట్ యూస్ చేసి ఎలా కౌంట్ చేస్తారనేది కూడా చూపిస్తాను. సో ఇప్పుడు మనం నార్మల్ వేలో చూసామనుకోండి, ఇక్కడ మనకి ఎన్ని ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ, ఇది ఈజీ. దీన్ని ఇచ్చేసి ఎన్ని ట్రయాంగిల్స్ అంటే 1 or 2. సో దీనిలో ఎన్ని ఉన్నాయి, 2 ట్రయాంగిల్స్. ఒకవేళ ఇదన్నీ కూడా నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అండి. ఇలా ఒక డయాగ్రామ్ ఇచ్చేసి హౌ మెనీ ట్రయాంగిల్స్ ఇన్ దిస్ డయాగ్రామ్ అంటే దానికి చెప్తున్నాను. ఓకేనా. మళ్ళీ నేను స్క్వేర్స్, రెక్టాంగిల్స్ అవన్నీ కంప్లీట్ చేశాను, ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఓకే. సరే ఇప్పుడు ఇక్కడ దీనిలో అడిగారు అనుకోండి, ఇప్పుడు మనకు కనిపించే ఏంటండి 1, 2, 3, 4. ఓకేనా. బట్ నేను ఎన్నని చెప్పాను, 8 అన్నాను. సో మేడం 8 ఎలా వచ్చాయి చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకి కనిపిస్తున్న ఈ సింగిల్ ట్రయాంగిల్స్ 1, 2, 3, 4 కదా. ఇప్పుడు ఇవి 2 కంబైన్ చేయండి. ఎక్స్ట్రాగా ఇంకొక 1 వచ్చిందా, మళ్ళీ ఇంకొక 1 వచ్చిందా ఇలాగా, నెక్స్ట్ ఇటు ఒక 1 వచ్చిందా, ఇటు ఒక 1 వచ్చిందా, అంటే మళ్ళీ ఎక్స్ట్రాగా ఎన్ని వచ్చాయి, 4 వచ్చాయి. ఓకేనా. అంటే ఇదొకటి 1, ఇటొకటి 1, ఇటొకటి 1, అంటే ఇవి 2 కంబైన్ చేస్తే 1, 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 అలా ఎక్స్ట్రాగా మొత్తం మళ్ళీ 4 వచ్చాయి అన్నమాట. సారీ. సో చూపిస్తాను, అగైన్ అర్థం కాని వాళ్ళ కోసం చూపిస్తున్నాను చూడండి. సో మనకి ఇక్కడ 8 ఎలా వచ్చాయంటే 1, 2, 3, 4. సో డైరెక్ట్గా మనకి 4 ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి. అయితే కంబైన్ చేయండి 2ని. ఈ 2 కంబైన్ చేస్తే 1, 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 మళ్ళీ 2 ట్రయాంగిల్స్ని కంబైన్ చేస్తే ఎక్స్ట్రాగా ఇంకో 4 వచ్చాయి. 4 + 4 8 ట్రయాంగిల్స్. అంటే మనకి ఇప్పుడు మనము షార్ట్ కట్ తెలుసుకోవాల్సింది, ఇలా కానీ కనిపిస్తే ఎన్ని ఉంటాయి, మామూలుగా మనకు కనిపించేది 4, దానికి డబుల్ అనమాట. ఎన్ని, 8 ట్రయాంగిల్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. 1, 2, 3, 4, 5, 6. సో డబల్ చేయాలి కదా. 6 × 2 డబల్ చేస్తే 12 ట్రయాంగిల్స్ ఇన్ దిస్ డయాగ్రామ్. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8. మళ్ళీ ఏం చేయాలి, డబల్ చేయాలి. సో ఎన్ని, 16. అర్థమైందా. నేను ఫస్ట్లో వేయగానే ఎలా వేశాను, సో నాకు చూడగానే అర్థమైంది. ఇలా డైరెక్ట్గా ఉంటే 1, 2, ఇంక ఇక్కడ కంబైన్ చేస్తే ఏం ట్రయాంగిల్ వేరే ట్రయాంగిల్ ఫామ్ అవ్వట్లేదు కదా. బట్ ఇక్కడ చూస్తే 4 మనకు కనిపిస్తున్నాయి, 2 ట్రయాంగిల్స్ని కంబైన్ చేస్తే ఇంకొక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది కాబట్టి డబల్ అనమాట, 8 ట్రయాంగిల్స్. ఇక్కడ మనకి 6 కనిపిస్తున్నాయి, డబల్ చేయాలి 12. ఇక్కడ మనకి 8 కనిపిస్తున్నాయి, డబల్ చేయాలి 16. ఓకేనా. సో ఇలా ఈ ఫామ్లో ఉంటే ఈజీగా మనకి ఎన్ని ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయో దానికి డబల్ చేస్తాము. అర్థమైందా. నెక్స్ట్ ఇంకా చూద్దాం. ఇప్పుడు ఇలా ఉన్నాయండి. సో ఇంతకుముందు ఏంటి, విడివిడిగా అడిగారు. సో మనకి తెలిసింది ఏంటి, ఒక షార్ట్ కట్ తెలుసు. ఇంతవరకు ఇలా ఉంటే ఎన్ని వస్తాయండి, 8 వస్తాయి. ఎందుకంటే ఇవి 4కి డబల్ చేస్తే ఎన్ని, 8. అయితే దీని దగ్గర కూడా ఇంకో 8 వస్తుంది కదా. మళ్ళీ ఈ 4 1, 2, 3, 4 దీనికి కూడా 8. సో 4 × 2 ఎన్నంటే డబల్ చేస్తాం. ఓకే. అయితే ఇప్పుడు ఇవి 2 కంబైన్ చేస్తే, ఇప్పుడు ఇంతకుముందు కంబైన్ చేయలేదు కదా, ఇప్పుడు ఇది ఈ పార్ట్ కంబైన్ చేస్తే ఏమైనా ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయో చూడాలి. ఇక్కడ ఒకటి ఫామ్ అయిందా, 1. నెక్స్ట్ ఇది ఒకటి ఫామ్ అయిందా, 2. ఓకేనా. సో ఎక్స్ట్రాగా ఇంకో 2 ఫామ్ అయ్యాయి. సో మొత్తం ఎంతండి, 18. అర్థమైందా. సో విడివిడిగా ఇంతవరకు 8 అండి, మళ్ళీ దీనికి 8, అంతవరకు 16. మళ్ళీ ఇవి 2 కంబైన్ చేశారు కదా, కంబైన్ చేసినప్పుడు ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఇంకా ఏమైనా ఫామ్ అవుతాయో చూసుకోవాలి. సో మనకి ఇంకా ఎక్స్ట్రాగా ఏం ఫామ్ అవ్వట్లేదు, ఎక్స్ట్రాగా 2 మాత్రమే ఫామ్ అవుతున్నాయి ఈ 2 కంబైన్ చేయటం వల్ల. సో మొత్తం ట్రయాంగిల్స్ 18. ఓకే. చూద్దాం. మనకి ఆల్రెడీ ఇప్పుడు ఇలాంటివి ఎన్ని ఉన్నాయండి, 3 ఉన్నాయి. దీనికి ఒక 8 అండి, దీనికి 8, దీనికి 8. సో 3 8s 24. ఎందుకంటే ఆల్రెడీ మనకి తెలుసు ఇలా ఉంటే 8. ఓకేనా. సో ఎందుకంటే మనకు కనిపించేది 4ని డబల్ చేస్తే 8. సో 24 వచ్చింది. ఇంకా
ఇప్పుడు ఇవి కంబైన్ చేస్తాం కదా, ఇప్పుడు ఈ రెండింటిని కంబైన్ చేస్తే ఎన్ని ఫామ్ అవుతాయో చూద్దాం. ఇక్కడ ఒకటి 1 2 సెట్స్ని కంబైన్ చేస్తే 2 ఫామ్ అయ్యాయి. తర్వాత ఇక్కడ ఉంది కదా, మళ్ళీ ఇటు చేయొచ్చు కదా, 1 2. ఓకే, ఇప్పుడు మూడింటిని కంబైన్ చేస్తే ఇప్పుడు ఈ రెండు కంబైన్ చేస్తే ఎక్స్ట్రా 2 ట్రయాంగిల్స్ వచ్చాయి, ఈ రెండు కంబైన్ చేస్తే ఎక్స్ట్రా 2 ట్రయాంగిల్స్ వచ్చాయి. ఇప్పుడు మూడింటిని చేస్తే చూడండి, ఇది ఒక ట్రయాంగిల్ వచ్చిందా, మూడింటిని. ఓకే, 3. సో మొత్తం యాడ్ చేయండి, 24 + 5 29 ట్రయాంగిల్స్. ఓకే, అర్థమవుతుందా? సో నేను ఫస్ట్ ఈ సెట్ ఇలా ఉంటే 8, ఇలా ఉంటే 8, ఇలా ఉంటే 8. సో మొత్తం 8 3 8s 24. అయితే మళ్ళీ ఈ 2 సెట్స్ని కంబైన్ చేస్తే 2 ట్రయాంగిల్స్ ఎక్స్ట్రాగా వచ్చాయి. మళ్ళీ ఈ రెండింటిని కంబైన్ చేస్తే 2 ట్రయాంగిల్స్ ఎక్స్ట్రా వచ్చాయి. మూడింటిని కంబైన్ చేస్తే ఎక్స్ట్రాగా ఇంకొకటి వచ్చింది. సో మొత్తం కలిపి 29. ఓకే, ఈ డయాగ్రామ్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో చూడాలి. మనకు ఆల్రెడీ ఇలా ఉంటే సో ఎన్నో తెలుసు. ఇలా ఉంటే ఒక్కదానికి ఎన్నండి 8, ఒక్కదానికి 8. సో దీనికి 8, దీనికి 8, దీనికి 8, దీనికి 8. సో 4 × 8 32 ఇంతవరకు. అయితే ఇప్పుడు మనము 2 సెట్స్ని కంబైన్ చేద్దాం. ఓకేనా? సో నేను ఫస్ట్ ఈ రెండింటిని కంబైన్ చేస్తున్నానండి. 1 2, మళ్ళీ ఈ రెండింటిని కంబైన్ చేశారనుకోండి 3 4, మళ్ళీ ఈ రెండింటిని కంబైన్ చేశారనుకోండి 5 6, మళ్ళీ ఈ రెండింటిని కంబైన్ చేశారనుకోండి 7 8. సో ఎన్ని 8. 3ని కంబైన్ చేద్దాం. ఓకే, 3 కంబైన్ చేసామనుకోండి 1, దీనికి ఆపోజిట్ 2, మళ్ళీ ఇక్కడ ఉంది కదా 3, మళ్ళీ ఇక్కడ 4. సో ఈ రెండింటిని యాడ్ చేసి ఇక్కడ 8 వచ్చాయి. 2 సెట్స్ని కంబైన్ చేస్తే ఎక్స్ట్రాగా 8 ట్రయాంగిల్స్ వచ్చాయి. మళ్ళీ 3 సెట్స్ని కంబైన్ చేస్తే ఎక్స్ట్రాగా 4 ట్రయాంగిల్స్ వచ్చాయి. సో మొత్తం కలిపి 44 ట్రయాంగిల్స్. అర్థమవుతుందా? సో మనకి ఇలా ఉన్నదానికి 8 అని ఆల్రెడీ తెలుసు. అలాంటివి ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. 4 8s 32. ఓకేనా? తర్వాత 2 కంబైన్ చేశా, 2 కంబైన్ చేసినవి 8 వచ్చాయి. తర్వాత 3 కంబైన్ చేశా, అప్పుడు 4 వచ్చాయి. మొత్తం 44. ఓకే, ఇప్పుడు ఇండివిజువల్గా చూస్తే ఎన్ని సెట్స్ ఉన్నాయండి? ఇది ఒకటి 1, అలాగా 2 3 4. సో 4 × 8 32. ఓకే, తరువాత కంబైన్ చేద్దాం. నేను ఈ రెండింటిని కంబైన్ చేస్తున్నాను. 1 2, అగైన్ ఈ 2 చేద్దాం. 3 4. ఓకే, తర్వాత ఈ 2 చేద్దాం. 5 6. సో 2 చేయాల్సినవి అయిపోయినాయి, 6 వచ్చాయి. 2 చేస్తే 2ని కంబైన్ చేస్తే ఎక్స్ట్రాగా 6 ట్రయాంగిల్స్ వచ్చాయి. ఇప్పుడు 3 చేద్దాం. 1. ఓకే, ఇటు చేస్తే 2. ఓకే, ఎక్స్ట్రాగా ఇక్కడ చూస్తే 3. సో మొత్తం ఎంతండి? 41. మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయను, ఇంకొకసారి మీకోసం. సో మొత్తం 41. నేను ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి ఎలా వచ్చాయి 41 అనేది. ఓకే, సో ఫస్ట్ మనం సింగిల్గా చూడాలండి. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. సో ఒక్కొక్క దానికి 8, 4 8s 32. తర్వాత 2 కంబైన్ చేద్దాం. 2 కంబైన్ చేస్తే ఇక్కడ చూడండి ఈ 2 చేస్తున్నా, ఎక్స్ట్రాగా ఇదొకటి 1 2. తర్వాత ఈ 2 చేస్తా 3 4. తర్వాత ఈ 2 చేస్తా 5 6. ఇంకేమైనా 2 చేస్తే ఎక్స్ట్రాగా ఉన్నాయా? 6. తర్వాత 3 చేద్దాం. మీకోసం నేను ఇవి రఫ్ చేస్తున్నా 2 చేసినవి. ఇప్పుడు 3 చూపిస్తాను చూడండి. 3 సెట్స్ని కంబైన్ చేస్తే ట్రయాంగిల్ ఎలా ఫామ్ అయింది అని. సో ఇప్పుడు నేను ఈ 3 కంబైన్ చేశాను అనుకోండి
ఇలా ఒకటి ఉందా, ఓకేనా. తర్వాత ఇటు సైడ్ ఒకటి ఉందా, 2, ఓకే. తర్వాత మీరు గమనిస్తే ఇలా ఉంది చూసారా, బిగ్ వన్ 3, మొత్తం 41, ఓకే. ఈ డయాగ్రామ్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో తెలుసుకోవాలి. మీకు ఆల్రెడీ నేను ఒక ఫామ్ చెప్పాను. సో ఇలా ఉండి ఇలా డివైడ్ చేస్తే ఎన్ని ఉంటాయి, దీనిలో 8 ఉంటాయి, ఓకేనా. మనకి గుర్తు రావాలి, ఒక డయాగ్రామ్ చూడగానే మనం ఆల్రెడీ తెలుసుకున్న షార్ట్కట్ ఫామ్స్లో ఉన్న ఫామ్ ఏమైనా ఇక్కడ ఉందా, ఇచ్చిన డయాగ్రామ్లో ఉంటే ఈజీగా మనకు ఆన్సర్స్ అనేవి వచ్చేస్తాయి. సో అలాంటివి ఎన్ని ఉన్నాయి ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒకటి ఉందా, మళ్ళీ అలా ఎన్ని ఉన్నాయండి, 1 2 3 4, అంటే 4 8s, ఒక్కొక్క దానికి 8 కదండి, 4 8s 32 ట్రయాంగిల్స్. ఇంకా ఎక్స్ట్రాగా ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి ఉందా, అలాగా 4 సైడ్స్ ఉందా, 1 2 3 4. సో ఆ 4 యాడ్ చేయండి, ఎంతండి మొత్తం 36 ట్రయాంగిల్స్ ఇన్ దిస్ డయాగ్రామ్. ఎంత ఈజీగా అయిపోతుంది. ఎప్పుడండి, మనకి ఈ లోపల ఉన్న దీనికి 8 ట్రయాంగిల్స్ అనేది తెలిస్తే, అలాంటివి ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 ఉన్నాయి, 4 8s 32, ఎక్స్ట్రాగా 4 సైడ్స్ 4 ఉన్నాయి, ఆ 4 యాడ్ చేస్తే 36, ఓకే. ఈ డయాగ్రామ్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు లోపల చూసారా, మనకు ఆల్రెడీ తెలిసినదే, ఈ ఫామ్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉంటాయో మనకు ఆల్రెడీ తెలుసు. ఇలా నెంబర్స్ ఇచ్చేసుకున్నాం అనుకోండి, ఎన్ని ఉంటే దానికి డబల్. సో 8 2s 16, ఇంతవరకు 16 అండి. ఆ తరువాత ఇక్కడ ఉంది చూసారా, ఇలా ఉంటే ఎన్ని ఉంటాయండి, 1 2, ఈ రెండు కంబైన్ చేస్తే 3. సో అలాంటివి ఎన్ని ఉన్నాయి, 1 2 3 4. సో 4 3s 12. ఇంకా ఇప్పుడు ఏం చూడాలి అంటే, ఈ రెండింటిని కంబైన్ చేస్తే ఏమన్నా వేరే ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయా. ఇప్పుడు ఇక్కడ చూడండి, 1 ఇటు సైడ్ 2, అలా ఎన్ని సెట్స్ ఉన్నాయి, 4 ఉన్నాయి. సో 4 × 2 8, ఎన్ని మొత్తం 36. అర్థమైందా. ఫస్ట్ మనకి ఇన్సైడ్ ఇలా 8గా డివైడ్ చేసి ఉంటే మొత్తం ట్రయాంగిల్స్ ఎన్ని ఉంటాయి, 16, డబల్ ఉంటాయి. తర్వాత ఇలా ఉన్న దానికి ఎన్ని వస్తాయండి, 3 ట్రయాంగిల్స్. సో 3 3 3 3 అలా 4 టైమ్స్ ఉన్నాయి, 12. ఆ తర్వాత వీటిని కంబైన్ చేస్తే, ఇప్పుడు ఇక్కడ దీన్ని ఈ సెట్ విడిగా తీసుకున్నాం, ఇది విడిగా తీసుకున్నాం, ఈ రెండు కంబైన్ చేస్తే ఇటు ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది, ఇటు ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. సో అలాంటి ఫామ్స్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. సో 4 × 2 8, మొత్తం 36, ఓకే. ఇలా ఒక డయాగ్రామ్ ఇచ్చేసి హౌ మెనీ ట్రయాంగిల్స్ అన్నారు అనుకోండి, మనకి ఇక్కడ కనిపిస్తుంది ఒకటే ఒక బేస్ అండి, ఇక్కడ కనిపిస్తుంది ఒకే ఒక బేస్, ఓకేనా. ఈ బేస్కి ఇటు సైడ్ ఎన్ని ఉన్నాయి, ఇటు సైడ్ ఎన్ని ఉన్నాయి కనుక్కొని యాడ్ చేసేస్తే సరిపోతుంది. చూద్దామా. సో 1 2 3, 1 + 2 + 3 ఏంటండి, ఇటు సైడ్ అప్పర్. సో ఇటు సైడ్ ఏంటండి, 6 ట్రయాంగిల్స్. మళ్ళీ ఇటు చూద్దాం, 1 2 3 4 యాడ్ చేస్తే ఏంటండి, 10. ఇప్పుడు మనకి ఇవి రెండింటిని ఇటు సైడ్ కంబైన్ చేస్తే ఏదైనా ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా చూడండి. ఫామ్ అయితే ఎక్స్ట్రా ట్రయాంగిల్స్ వస్తాయి, ఏమైనా అవుతున్నాయా, లేదు. సో అప్పుడు 10 + 6 మొత్తం ఎంతండి, 16 ట్రయాంగిల్స్ ఇన్ దిస్ డయాగ్రామ్. చాలా ఈజీ, ఒకే ఒక బేస్ ఉందండి, ఈ బేస్కి ఇటు సైడ్ ఎన్ని ఉన్నాయి, 6 ట్రయాంగిల్స్, ఈ బేస్కి ఇటు సైడ్ ఎన్ని ఉన్నాయి, 10 ట్రయాంగిల్స్. ఇవి ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇలా డివైడ్ చేసి ఉంటే 1 + 2 + 3 + 4 చేస్తే మనకి ఈ టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనేవి వచ్చేస్తాయి, ఓకేనా. ఈ డయాగ్రామ్లో ఇప్పుడు ఇలా ఒక డయాగ్రామ్ ఇచ్చేసి ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి, మనకు ఆల్రెడీ తెలిసిన షార్ట్ కట్స్ ఉన్న ఫామ్ ఏమైనా ఉందా ఈ డయాగ్రామ్లో అనేది చూసుకోవాలి. సో నేను ఇక్కడ చూస్తే ఇది నాకు తెలుసండి, ఇలా ఉన్నదానికి 8 ట్రయాంగిల్స్ అని తెలుసు. అలాంటివి ఎన్ని ఉన్నాయండి, 2 ఉన్నాయి. సో 2 × 8 ఎంత, 16. అయితే ఇప్పుడు ఈ రెండింటిని కంబైన్ చేస్తే ఏమైనా ఫామ్ అవుతుందా, ఫామ్ అవుతున్నాయి, 1 2. ఈ రెండింటిని కంబైన్ చేస్తే ఎక్స్ట్రాగా 2 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి. తర్వాత ఇక్కడ ఉంది చూసారా, దీనికి ఇలాంటివి 2 ఉన్నాయి, దానికి ఎన్ని ఉంటాయండి, 1 2, ఈ రెండింటిని యాడ్ చేస్తే 3 ట్రయాంగిల్స్. అలాంటివి ఎన్ని ఉన్నాయి, ఇదొకటి 2. సో 2 × 3 6 ట్రయాంగిల్స్, ఓకేనా. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ సెట్ ఇక్కడున్న ఈ ఫామ్ని కంబైన్ చేస్తే మనకి ట్రయాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి చూడండి, 1 2, ఓకే. అగైన్ 3 4. సో మొత్తం యాడ్ చేయండి, 28 ట్రయాంగిల్స్,
ఓకే, అర్థమైందా? సో ఫస్ట్ నాకు దీనికి తెలుసండి 8, అలాంటివి 2 ఉన్నాయి 16. తర్వాత ఈ రెండింటిని కంబైన్ చేస్తే ఎక్స్ట్రాగా 2 ట్రయాంగిల్స్ వస్తాయి 2. తర్వాత దీనికి ఒక 3, దీనికి ఒక 3, 6. ఆ తర్వాత ఇక్కడున్న ఈ ఫామ్ని కంబైన్ చేస్తే 4 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి. ఇటు ఒక 2, అటు ఒక 2, 4. మొత్తం 28 ట్రయాంగిల్స్ ఇన్ దిస్ డయాగ్రామ్. ఓకే, దీన్ని చూద్దాం. చాలా ఈజీ అండి. ఆల్రెడీ తెలిసిన ఫామ్ ఉన్నప్పుడు దానికి ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయో తెలియాలి. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8 డబల్ అవుతాయండి. ఏమవుతుంది? డబుల్ అవుతుంది. సో 2 into 8 16. ఎందుకంటే ఇక్కడ మనకి ఎన్ని ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయో దానికి డబల్ తీసుకోవాలి. ఇలా ఈ ఫామ్ కనిపిస్తే ఓకేనా, 16. అయితే ఇక్కడ ఉంది కదా, దీనికి ఎన్ని ఉంటాయండి? 1, 2 రెండింటిని కంబైన్ చేస్తే 3, దీనికి 3. ఇంక ఇప్పుడు ఇలా ఈ ఫామ్ అండ్ ఈ ఫామ్ కంబైన్ చేస్తే ఎక్స్ట్రాగా ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయా చూద్దాం. సో ఇప్పుడు ఇది ఉంది చూసారా, 1, మళ్ళీ ఇటు సైడ్ 2, అంతే, ఈజీ. మొత్తం 21. వెరీ ఈజీ అండి. అయితే ఇప్పుడు మనకి ఇలా ఉంటే మనము దీనికి ఒక 3 వస్తాయి, ఇలా ఉంటే దీనికి 16 వస్తాయి. ఎక్స్ట్రాగా మళ్ళీ ఈ రెండింటిని కంబైన్ చేస్తే ఇంకేమైనా ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయా అలా చూసుకోవాలి. ఇండివిజువల్గా చూసుకోవాలండి. ఒక్కొక్క షేప్కి ఇక్కడున్న ఈ షేప్కి 16, ఈ షేప్కి 3. తర్వాత ఈ రెండింటిని కంబైన్ చేస్తే ఏమన్నా ఫామ్ అవుతుందా? ఎక్స్ట్రాగా 2 ఫామ్ అవుతున్నాయి. మొత్తం 21. సో ఈ డయాగ్రామ్ లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో చూద్దాము. సో నేను ఇప్పుడు ఇది ఒక బేస్ గా తీసుకుంటున్నానండి ఈ పాయింట్కి ఓకేనా. సో తీసుకుంటే 1, 2 ట్రయాంగిల్స్ ఎన్నండి? 3. మళ్ళీ ఇంకొక బేస్ ఉంది చూసారా, 1, 2 ఇక్కడ ఎన్నండి? 3. అగైన్ ఇదే బేస్తో ఇటు సైడ్ తీసుకుంటే ఈ పాయింట్కి 1, 2 ఎన్నండి? 3. ఓకేనా, 3 + 3. ఇప్పుడు మనకి ఎక్స్ట్రాగా ఇక్కడ చూడండి ఈ చిన్న ట్రయాంగిల్స్ ఉన్నాయి చూడండి. ఎన్ని ఉన్నాయి? 4 సైడ్స్ ఉన్నాయి. 1, 2, 3, 4 మొత్తం ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఆ తర్వాత మీరు గమనిస్తే వీటిని కంబైన్ చేస్తే ఇప్పుడు మనము ఈ బేస్తో ఇటు అప్ ఈ పాయింట్కి చూసాం, మళ్ళీ ఈ బేస్తో ఈ పాయింట్కి చూసాం. ఒకవేళ మొత్తం కంబైన్ చేసామనుకోండి, ఇలాగా ఇటు ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, 2. సో మొత్తం యాడ్ చేస్తే ఏంటండి? 15. సో ఎన్ని ట్రయాంగిల్స్? 15. అలా 1 by 1 మనకు ఆల్రెడీ తెలిసిన షార్ట్ కట్ ఫామ్స్ ఇచ్చిన డయాగ్రామ్లో ఏమన్నా ఉన్నాయా అప్లై చేసుకోవటం. అలా చేసుకుంటూ ఒక్కొక్క ఫామ్ని రిమూవ్ చేసుకుంటూ కౌంట్ చేసుకుంటే ఈజీగా కరెక్ట్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ వస్తాయి అన్నమాట. ఓకే, ఈ డయాగ్రామ్ లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో చూద్దాము. సో ఇలా మనకి ఏదైనా ఏ డయాగ్రామ్ ఇచ్చినా మనకు ఆల్రెడీ తెలిసిన ఫామ్ ఏమైనా ఉందా చూసుకోవాలి. సో ఇలా చూసుకుంటే ఇది ఒకటి ఉందా? నేను ఇప్పుడు బిగ్ వన్ చూపిస్తున్నాను. సో దీనికే ఎన్ని ఉంటాయండి? 8 ఉంటాయి. దీనిలో మళ్ళీ ఏం చేశారు? ఇలా తీసుకున్నారు. దీనికి మళ్ళీ ఎన్ని వస్తాయండి? 8 వస్తాయి. దీనికి ఇలా తీసుకున్నారు, ఎన్ని వస్తాయండి? 8 వస్తాయి. ఓకేనా. సో ఒకసారి ఇక్కడ చూపినా నేను, ఇక్కడ మనకి అవుటర్లో మనకి తెలిసిన ఫామ్ చూసుకోవాలి మనం. సో నేను ఇప్పుడు అవుటర్ చూపిస్తున్నాను. ఓకే, ఇది అవుటర్ అండి. ఓకేనా, దీనికి ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయి. అలా 4గా డివైడ్ చేస్తే మళ్ళీ ఇది ఉంది కదా, ఇది కూడా అదే ఫామ్లో ఉంది చూసారా, దీనికి 8 ఉంటాయి. మళ్ళీ దీనికి 8 ఉంటాయి. అలా 8 3s ఎంతండి? 24. ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా ఉన్నాయా చూద్దాం. సో ఇది ఉంది చూసారా, సారీ, దీన్ని ఇలాగా మనం కౌంట్ చేయలేదు కదా, 1 2 ఇటు సైడ్ 3 4. సో ఎక్స్ట్రాగా ఇంకొక 4 ఎంతండి? 28. ఆల్రెడీ మనకు తెలిసిన ఈ డివైడింగ్ లైన్స్ లేకుండానే అవుటర్ దానికి 8, ఈ షేప్కి 8, ఈ షేప్కి 8, 24. మళ్ళీ ఇక్కడ ఉన్నది కదా, ఇలా ఇది గీయగానే ఏమైంది? ఇటు ఒకటి ఫామ్ అయింది, ఇటు ఒకటి ఫామ్ అయింది. ఎక్స్ట్రాగా మళ్ళీ ఇటు ఒకటి ఫామ్ అయింది, ఇటు ఒకటి ఫామ్ అయింది. ఎక్స్ట్రాగా 4 ఫామ్ అయ్యాయి. మొత్తం 28. ఓకే.